హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక దాదాపు 8 months అయితే అయిపోయింది. ఈ మధ్య కాలంలో అయితే నాకు అసలు టైమే కుదరట్లేదు వీడియోస్ అప్లోడ్ చేయడానికి. ఎప్పుడన్నా టైం దొరికితే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, కానీ అది కూడా సాంగ్ పెట్టి అప్లోడ్ చేస్తున్నాను. ఎక్కువగా వాయిస్ ఓవర్ వేయడానికి అసలు టైం కుదరదన్నమాట నాకు. 1 kid ఉన్నప్పుడే కష్టంగా ఉండేది, ఇంకా ఇప్పుడు 2 kids కదా, వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఇదే సరిపోతుంది. ఈరోజు అయితే నేను కొంచెం ఫ్రీగా ఉన్నాను, ఎందుకంటే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చానమాట. సో ఇంటి పని వంట పని ఏం లేదు. గీతును కూడా స్కూల్కి పంపించాను. ఇంకా మా బాబు అయితే ప్రెసెంట్ నిద్రపోతున్నాడు. సో వాడు నిద్రపోతున్న టైంలో నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట ఈ వీడియోకి. ఇది లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమి వ్లాగ్ అనమాట. అప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్న 8th month రన్నింగ్. అప్పుడు ఆ టైంలో అప్లోడ్ చేయడానికి కుదరలేదని చెప్పేసి ఆ క్లిప్పింగ్స్ అన్నీ అలాగే పెట్టుకొని ఈ ఇయర్ కృష్ణాష్టమికి అప్లోడ్ చేద్దామనేసి అనుకున్నాను. బట్ ఈ ఇయర్ కృష్ణాష్టమికి కూడా నాకు కుదరలేదు. ఇంకా సరే, ఎలాగో ఎడిటింగ్ అయితే అప్పుడప్పుడు చేసి పెట్టుకున్నాను. ఇంకా వాయిస్ ఓవర్ ఒక్కటి పెండింగ్ ఉందన్నమాట. అది ఈరోజు ఫ్రీగా ఉన్నానని చెప్పేసి ఇస్తున్నాను. ఉంటావా? వేసుకుంటావా? రెడీ అవుతావా? నువ్వు అన్న రెడీ అవుతారా? గోపికమ్మ కృష్ణుని గెటప్ వేసుకుంటారా మీరు? ఓకేనా? ఓకేనా? అయితే దిగితే నేను రెడీ చేస్తాను. దిగితే ఇవన్నీ రెడీ చేసుకొని నేను రెడీ చేస్తాను. ఓకేనా? దిగు. గీతుకి నేను గోపికమ్మ డ్రెస్ వేయడం ఇది సెకండ్ టైము. లాస్ట్ ఇయర్ వేద్దామని చూశాను, కానీ అది అప్పుడు పర్ఫెక్ట్గా అయితే వేయలేదు. జస్ట్ కొంచెం వరకు వేసి ఆపేశాను అనమాట. తనైతే కోఆపరేట్ చేయలేదు అప్పుడు. ఇంకా ఈ ఇయర్ అన్నా కోఆపరేట్ చేస్తుందో లేదో చూడండి మీరే. ఇప్పుడైతే నేను నిన్న బయటికి వెళ్ళినప్పుడు కొన్ని కావాల్సినవి తెచ్చానమాట. అందులో ఒక ఫ్లూట్ తెచ్చాను. ఆ ఫ్లూట్కి ఉండేవన్నీ గీటు పీక్ పడేసింది మా అక్కోళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత. సో ఇంకా వాటిని నేను గమ్ వేసి అంటించేసాను. ఇంకా తర్వాత ఈ డ్రెస్ కూడా, గోపికమ్మ డ్రెస్ కూడా తీసుకున్నాను. ఇదైతే కొంచెం మెజర్మెంట్స్ కరెక్ట్గా లేవు గీతుకి. కొత్త డ్రెస్ అయినా కూడా చూడండి చినిగిపోయింది. ఇంకా అది లంగా కూడా కిందికి ఉంది. పైది అయితే సరిపోతుంది, కానీ లంగా అయితే చాలా కిందికి ఉంది. ఈ డ్రెస్ అయితే నేను తీసుకోవాలనుకోలేదు, బట్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. క్లాత్ అయితే అస్సలు నచ్చలేదన్నమాట. క్వాలిటీ అస్సలు బాగాలేదు. జస్ట్ తనని రెడీ చేసి ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకొని మళ్ళీ వెంటనే డ్రెస్ విప్పేయడమే, లేకపోతే అస్సలు ఉండలేము ఆ డ్రెస్లో. అంత రఫ్గా ఉందన్నమాట క్లాత్. అది కాక ఫుల్ ఎండలు ఆ టైంలో. ఇంకా ఆ ఎండలకి ఆ క్లాత్కి అస్సలు సెట్ కాదు. నేను ఎక్కువగా మా గీతుకి బనియన్ టైప్ క్లాత్సే తీసుకుంటూ ఉంటాను. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కూడా మోస్ట్లీ అలాంటివే వేస్తాను. ఇట్లా రఫ్గా ఉండేటివి అస్సలు వేయను. ఇంకా తనైతే అస్సలు వేసుకుంటారో లేదో చూడాలి. ఏం చేసింది పెద్దమ్మ? కిందికి దించిందా? కిందికి దించిందా పెద్దమ్మ? కింద పడతావు మళ్ళా? No. No. కింద పడతావే? పడతావు. నాకు కింద అసలు నేను ఇప్పుడు చూపిస్తున్న క్లాత్ ఏంటో తెలుసా? గోపికమ్మకి మనం బ్యాక్ సైడ్ చున్నీ వేస్తాం కదా, దానికోసం ఇచ్చిండేది. అసలు అది ఏమన్నా వేస్తే బాగుంటుందా? అసలు అంచులు కూడా స్టిచ్ చేయలేదు. అసలు సరిపోదు అది వేసినా కూడా. అందుకోసం అని చెప్పేసి నేను దీన్ని బొందెల కోసం యూజ్ చేసుకుంటున్నాను. గీతుకి టాప్ షోల్డర్ కొంచెం లూజ్గా ఉంది. సో బొందెలు పెడితే కొంచెం టైట్గా ఉంటుందని చెప్పేసి అది బొందెలకి సరిపోయేమైన క్లాత్ కట్ చేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను బ్యాక్ సైడ్. ఇంకా ఇప్పుడైతే ఆల్టర్నేషన్ కంప్లీట్ అయింది. ఈ లంగా కొంచెం స్టిచ్ చేయడానికి టైం తీసుకునింది. ఈ మిషన్ కొంచెం ఎత్తు మీద రావట్లేదు అనమాట. కుట్టు అంటే మడిచినప్పుడు కొంచెం ఎక్కువ మందంగా వస్తుంది కదా, దాని మీద స్టిచ్ అయితే కరెక్ట్గా రావట్లేదు. ఇంకా అక్కడక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, అవన్నీ తీసేసి ఎలాగోలాగా మొత్తానికైతే అడ్జస్ట్ చేసేసాను. పైన కింద మర్చి అడ్జస్ట్ చేశాను అనమాట. చాలా టైం అయితే తీసుకునింది. ఇంకా ఇప్పుడైతే నేను గీతుకి ఈ ఇయర్ గోపికమ్మ డ్రెస్ వేయడానికి ఏమేం కావాలనో అవన్నీ నా దగ్గర ఏమేమి ఉన్నాయో మొత్తం తీసుకొచ్చేసాను. నేను ఎవ్రీ ఇయర్ కొన్నాను అనమాట. నా దగ్గర ఉన్నవే ఆల్మోస్ట్ వేస్తూ ఉంటాను. కొత్తగా అయితే తీసుకోను. నాకు టైం ఉంటే ఏదన్నా కొత్తగా ట్రై చేయాలనుకుంటే వెళ్ళి తెచ్చుకుంటాను. లేదంటే మోస్ట్లీ ముందు ఇయర్ ఏమైతే వేసానో అవే వేయడానికి ట్రై చేస్తూ ఉంటాను.
ఇంకా మా అక్క వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని చైన్స్ ఉన్నాయి. ఇంకా వాటిని కలిపి చూడాలి ఈ ఇయర్ నేను ఎలాగ రెడీ చేస్తాను గీతుని. నేను ఒక పక్కన వీడియోస్ తీసుకుంటూ ఉంటే ఇంకో పక్కన మా గీతు వచ్చి ఏవేవో పనులు చేస్తూ ఉంది. ఇక్కడ చూడండి, డ్రెస్ మీద మళ్ళీ డ్రెస్ వేసుకునింది. అసలు నాకు ఈ క్లిప్పింగ్ అయితే గుర్తే లేదు ఉన్నట్లు. అంతే కదా, పాస్ట్లో జరిగిన కొన్ని విషయాలు మనకు అసలు గుర్తుండవు. ఇలాంటి వీడియోస్ తీసుకోవడం వలన ఇలా చేసిందని ఆ మెమరీస్ మళ్ళీ గుర్తొస్తుంటాయి కదా. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత తినేసి ఇంకా గీతుని రెడీ చేయడం స్టార్ట్ చేశాను ఆఫ్టర్నూన్. ఫస్ట్ డ్రెస్ వేసి బొట్లు పెడదామంటే ఆ డ్రెస్ అంత కంఫర్టబుల్ లేదు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే బొట్లే పెట్టడం స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే మేము ఏసీ రూమ్లో కూర్చొని ఈ పని అయితే చేస్తున్నాను. గీతు మా జస్విత మా అక్క కూతురు వీడియో అయితే తీస్తుంది. చూశారు కదా, ఈరోజు అయితే నేను నలుగురికి అయితే బొట్లు పెట్టాను. ఒక కృష్ణుని గెటప్ 2 ఉన్నాయి, గోపికమ్మ గెటప్స్ అయితే 2 ఉన్నాయన్నమాట. మా గీతుకి మా పెద్దక్క కూతురికి గోపికమ్మ గెటప్ వేద్దాం అనుకుంటున్నాము. ఇంకా మా అక్క కొడుక్కి ఇంకా మా అమ్మ ఊరి దగ్గర నుంచి మా చిన్నక్క కూతుర్ని తీసుకొని వచ్చింది అదే రోజు వీళ్ళని రెడీ చేస్తున్న టైంలో. ఇంకా తనకు కూడా కృష్ణుని గెటప్ అంటే తను గుండు చేయించుకునింది, అందుకనే కృష్ణుని గెటప్ అయితే సరిపోతుంది అని చెప్పేసి అనుకొని తనకు కూడా కృష్ణుని గెటప్ లాగా బొట్లు పెట్టాను. బట్ లాస్ట్కి అయితే తనకి కూడా గోపికమ్మ డ్రెస్సే వేసాను అనమాట. అది ఎందుకో కూడా చెప్తాను. తర్వాత నేను అందరికీ జస్ట్ ఐస్ వరకు మాత్రమే ఒక వీడియో అయితే షూట్ చేశాను. అంటే ఒక్కొక్కరి ఐస్ ఒక్కోలాగా డిఫరెంట్గా ఉంటాయి కదా, బాగుంటుంది అని చెప్పేసి నేను బొట్లు పెట్టేసిన తర్వాత అందరికీ ఒక వీడియో తీస్తూ ఉంటే మా అక్క అయితే బ్యాక్గ్రౌండ్లో పెళ్లి వీడియో తీస్తున్నావు అనేసి అంటూ ఉంది. ఫస్ట్ టైం నేను గీతుకి గోపికమ్మ డ్రెస్ వేసినప్పుడు తనైతే కోఆపరేట్ చేయలేదని చెప్పాను కదా, అప్పుడు మా ఇంట్లో వేశాను. ఇంకా ఈసారి అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో మా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు రెడీ అవుతుంటే వాళ్ళని చూసి అన్న కనీసం రెడీ అవుతుందని చెప్పేసి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ వేద్దామని చూస్తే ఇక్కడ కూడా ఇదే పరిస్థితి అనమాట. తను అంటే సడన్గా ఎప్పుడు ఇలా వేయం కదా, మనం ఎప్పుడన్నా ఇట్లా అకేషనల్గానే వేస్తూ ఉంటాం కాబట్టి తను కొంచెం ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంది అవి వేస్తూ ఉండే. నేను చూస్తున్నారు కదా, నేను ఓ పక్కన వేస్తూ ఉంటే ఇంకో పక్కన పీకేస్తూ ఉంది. అవి అంటే దానికి నచ్చట్లేదు అనమాట. ఇంకా నాకే కోపం వచ్చేసింది, అంటే విసుగు అయిపోయింది అనమాట. చూడు, లాస్ట్ ఇయర్ వేయలేకపోయాను, ఈసారి కూడా వేయలేకపోతున్నాను అని చెప్పేసి. ఇంకా ఏంటంటే మా చిన్నక్క కూతురు ఈ పాప ఉంది కదా, తనైతే జస్ట్ 9 months పెద్ద గీతు కన్నా తను బాగా వేయించుకునింది. తనకు నేను వేయాలనుకున్నది కృష్ణుని గెటప్, కానీ గీతు మీద కోపంతో గీతు డ్రెస్ అయితే తనకు వేశాను, నేను గోపికమ్మ గెటప్ అయితే తనకి వేసాను. బట్ ఫైనల్గా లుక్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇక్కడ చూశారు కదా, మా గీత అయితే ఫుల్ ఫైర్ మీద ఉంది. ఎందుకంటే నేను తనని పట్టించుకోకుండా తనని మా అక్క కూతురికి వీడియోలు ఫోటోలు తీస్తున్నానని చెప్పేసి కొంచెం ఫీల్ అవుతూ ఉంది. అందుకనే నా మీద కోపం చూపించలేక ఆ చైర్ మీద చూపిస్తుంది. నేను కావాలనే ఇంకా తను వేయించుకోలేదని చెప్పేసి మా అక్క కూతుర్ని బయటికి పిలిపించి తనకి ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాను. నిజంగా చాలా బాగుండింది. తనకైతే గుండైనా కూడా ఆ గుండుకైనా సెట్ అయింది బాగా గోపికమ్మ గెటప్. నాకు ఫుల్ సాటిస్ఫై అయితే ఉండింది. గీతు వేయించుకునింది, లేకపోతే లేదు, ఈ డ్రెస్ కనీసం తనకన్నా యూజ్ అయిందిలే అన్నట్టు నేను ఫీల్ అయ్యాను అనమాట. అంత బాగా అయితే అనిపించింది నాకు. అంటే ఎవరో ఒకరికి తీసుకున్నందుకు ఎవరో ఒకరికి ఉపయోగపడింది కదా అని అయితే ఫీల్ అయ్యాను. ఇంకా తర్వాత ఎలాగోలాగా నచ్చజెప్పి మా గీతు కూడా వేయించుకునింది. అంటే తను గీతు కన్నా జస్ట్ 9 months పెద్దది కదా, తనని చూసి ఇంకా నేను వేయించుకుంటాను అని చెప్పేసి వేయించుకునింది. ఇంకా తనకు కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీశాను. అది కూడా మా గీతు ఇష్టంతో వేయించుకోలేదు ఈ డ్రెస్. మా అక్క కూతురు తనది వేసుకునింది కదా డ్రెస్ అని చెప్పేసి తన మీద కోపంతో వేయించుకునింది. ఇంకా అందుకే తను ఇరిటేటింగ్గానే ఫీల్ అవుతుంది వేయించుకున్న తర్వాత కూడా. ఇంకా ఎప్పుడెప్పుడు తీసేస్తానా అన్నట్లు చూస్తూ ఉంది, ఒక్కసారి కూడా అస్సలు నవ్వలేదు. ఇంకా ఎలాగోలాగో కొన్ని వీడియోస్ తీసుకున్నాను. ఇంకా మా అక్క కొడుకు కూడా కృష్ణుని గెటప్ వేసాం కదా, తనకి కొన్ని వీడియోలు అయితే తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో అయితే ఈ ఇయర్ గీతుకి స్కూల్ జాయిన్ చేశాం కదా, తనకి స్కూల్లో కృష్ణాష్టమి ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. దానికోసం గోపికమ్మ డ్రెస్ వేయమని చెప్పారనమాట. కాకపోతే ఈ ఇయర్ గీతు కోసం షాపింగ్ చేసి రెడీ చేసి అంత టైం లేకపోయిండే, ఎందుకంటే ఆ టైంలోనే మా వాడికి వెంట్రుకలు తీపిచ్చే అకేషన్ అయితే ఉండింది. ఇంకా దానికోసం చూస్తున్నాం కానీ దీన్ని అయితే పట్టించుకోలేదు. ఏదో ఒకటి ఉండేవే వేద్దాం అన్నట్లు అనుకున్నాను నేను. ఈ డ్రెస్ అయితే ముందు రోజు నైట్ ఫిక్స్ అయ్యాను అనమాట, ఇది వేద్దామని చెప్పేసి. దీనికి చున్నీ కూడా వచ్చింది కదా, సెట్ అవుతుంది అనుకున్నాను. బట్ చున్నీ కొంచెం చిన్నది అయిపోయింది. ప్లీట్స్ పెట్టి ఫ్రంట్కి పెడితేనే లుక్ వస్తుంది గోపికమ్మకి, బట్ అలా పెట్టడానికి అంత చున్నీ అయితే
లేదు. ఇంకా నాకు కూడా ఆలోచించే అంత టైం లేదు. ఇంకా ఫాస్ట్గా రెడీ చేసేసాను. నైటే చూసుకుని ఉంటే సరిపోయింది. నేను నైట్ చూడకుండా సరిపోతుందిలే అనుకున్నాను, కానీ మార్నింగ్ లేచి చూసినప్పుడు అరే చిన్నది అయిపోయింది అనిపించింది నాకు. బ్యాక్ అయితే లుక్ అంత బాగాలేదు. తను నడుస్తూ వెళ్తుంటే నాకే చూడడానికి బాగా అనిపించలేదు. ఇంకేం చేయను, ఉండేది అదొకటే అని చెప్పేసి వేసేసాను. ఎలాగో తనకు కూడా కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. చున్నీ కొంచెం హెయిర్ ఉంటే కొప్పుకు పెట్టేసేదాన్ని, హెయిర్ లేదు కదా, అది చున్నీ జారిపోతుందని చెప్పేసి ఫ్రంట్ క్రౌన్కి టిక్స్ పెట్టేశాను అనమాట. ఇంకా తను కొంచెం ఇబ్బందిగా అయితే వెళ్ళింది స్కూల్కి. ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీ అయితే ఉంది కదా, ఇది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత క్లిప్ అనమాట. గోపికమ్మ వానలో తడిసిపోయిందా ఈరోజు? అబ్బి నిద్రపోతున్నాడు. ఇట్లా పట్టు. ఎందుకు చున్నీ తీసేసినావే? ఎందుకు చున్నీ తీసేసినావు? జారిపోతుందా? ఫోటో తీసిందా మేడము? తీసిందా? ఏమనింది మేడం? ఏమనింది? ఎక్కడా? చున్నీ మర్చిపోయినావు స్కూల్లో? ఎందుకు మర్చిపోయినావు? ఏంది? వన్నే చాకీ కావాలంటే తీసుకురాలేదా నాన్న? అయ్యో వద్దులే నాన్న, నిన్న తిన్నావు కదా ఒకటి, ఇంట్లో వేరేది ఉంది, ఇస్తారా నీకు. బాయ్. గోపికమ్మ ఎట్లా అంటే వీడియో తీద్దాం ఇంకా మంచిగా. ఇక్కడ నిలబడుకుంటావా చెట్ల దగ్గర? గీత సూపర్ గీత, చాలా బాగుంది. నన్ను నిలబడుకోయే ఇక్కడ అరే పరిగెట్టద్దు. నేను మార్నింగే గీతు హ్యాండ్స్కి మెహందీ అయితే పెట్టాను. ఇది ఇన్స్టెంట్గా రెడ్గా పండుతుంది కదా, ఆ మెహందీ జస్ట్ పెట్టాను, వెంటనే కడిగేసాను. అయినా కూడా చాలా రెడ్గా అయితే పండింది. తన చేతులకైతే చాలా బాగా కనిపిస్తుంది. నేను మార్నింగ్ టైం లేక పెట్టద్దులే అనుకున్నాను, బట్ మా ఆయన పెట్టు ఎలాగో ఉంది కదా, కొంచెం లేట్ అయితే అవుతుంది పెట్టు అని అంటే పెట్టానమాట. నిజంగా అది పెట్టడం వలన కొంచెం లుక్ అయితే యాడ్ అయింది అనిపించింది. చాలా బాగా అనిపించాయి తన హ్యాండ్స్ అయితే, ఇంకా చూడాలి అనిపిస్తుంది నాకైతే. అందుకనే ఇంకా వీడియో కూడా తీసుకున్నాను. గీతను రెడీ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతసేపు ఈ వీడియోని ఎంతో ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.